అలకనంద జల సంగీతం శ్రీహరినామం కృష్ణకుండ జలధారలలో హరిభక్తుల సానం ధ్యానం మోక్షం మొసగే వైకుంఠం హరి హరి. క్లినిక్కి నువ్వు హార్మోనియం ఎందుకు తీసుకొచ్చావు సంగీత? మ్యూజిక్కి ఎన్నో రోగాలు నయమవుతాయండి. అది హార్మోనియం ఇన్స్ట్రుమెంట్ కాదు, మరేంటి? పెయింటింగ్ అండి. ఓకే 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 ఆల్రైట్. మొత్తానికి నువ్వే నర్సింగ్ ప్రాక్టీస్, మిగిలిన నర్సుల్ని తోలిపరేసావా బయటికి? యా, ఐఎమ్ గోనా బీ యువర్ నర్స్ పర్మనెంట్లీ. ఓకే ఓకే, అంతకన్నా భాగ్యం ఉంది. సరే, హార్మోనియం పెయింటింగ్ పైన పెట్టు. ఓకే, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు, పైన పెట్టు. ఓకే ఆల్రైట్. సో ఏంటి ఈరోజు? హూ ఆర్ ద పేషెంట్స్? ఐ డోంట్ నో. యూ డోంట్ నోనా? అంటే అడ్మిట్ చేసుకునేటప్పుడు సిమ్టమ్స్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఎందుకు వచ్చారు, అసలు ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చేయాలి నర్సింగ్ అంటే. ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా నేను ఎంత క్లోజ్ అయితే నీకు యూ హ్యాడ్ టు గో త్రూ ద ప్రాక్టీస్ కదా. ఓకే, మీరు చెప్తే వింటాను. ఓకే, నెక్స్ట్ టైం పేషెంట్ అడ్మిట్ చేసుకున్నప్పుడు మేక్ షూర్ దట్ యూ నోట్ డౌన్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్, what is the reason for the visit, does he have insurance, everything should be recorded before I question them. Okay, alright అండి. మీరు ఎప్పుడు తిడతామే, నీకు ఎప్పుడు అలకటమన్నా? అలకనందాదేవి. సరే, మౌనవ్రతాలు అయిపోయినాయి, ఇప్పుడు అలకనంద. ఓకే, సరే మీరు. ఓకే, ఎవరో సుడి సుబ్బారావు అంటండి, ఇంటి పేరే సుడి సుబ్బారావు. ఓకే, ఆయన అమెరికా దగ్గరికి వచ్చాడు, బాగా డబ్బులు ఉన్నాయంటండి. సరే సరే సరే, సుడి సుబ్బారావు ఇంటి పేరే సుడే. ఇంటి పేరు సుడైనప్పుడు అంత దృష్టి వచ్చినప్పుడు హాస్పిటల్ దాకా ఎందుకు వచ్చా? ఇదిగోండి మా ఆవిడ మాట్లాడింది. ఓకే, మగవాడి నీకు మాట్లాడరా? ప్రధానికి ఇదిగో ఈ ఆడవాళ్ళు ఇట్లా గారాబ చేయడంలో మీరు ఇట్లా తయారవుతారు. అదేంది మొహం ఏంది అసలు? కొలెస్ట్రాల్ ఉప్పొంగి పొంగుతుంది గోదావరిలాగా. చూస్తుంటే ఒక గంటలో ఎమర్జెన్సీ పిలిచి ఇలా ఉంది ఫేస్ మొత్తం. అసలు కొవ్వు పారుతుంది సెలయర్లై. అందుకేంటి తెచ్చింది. అందుకు నా దగ్గరికి వెళ్తామమ్మా, ప్రైమరీ కేర్ దగ్గరికి వెళ్తే ముందు బ్లడ్ ప్యానల్ రిపోర్ట్ తీస్తారు. అందులో కొలెస్ట్రాల్ ఎంత ఉంది, 1000 ఉందా, 2000 ఉందా, 3000 ఉందా. అదేంటి అట్లా ఉన్నాడు అసలు మంపుగా? ఏం తింటాడమ్మా? ఈరోజు రోడ్డు మీద చికెన్ పకోడీలు, మిడ్ నైట్ బిర్యానీలు, 4 AM మటన్ బిర్యానీలు. ఇండియాలో మిడ్ నైటే కాకుండా 4 AM బిర్యానీలు ఇలాంటివి ఉంటాయా? 4 AMకి బిర్యానీ. ఓకే రైట్. సో మొత్తానికి KFC చికెన్ అండి, మళ్ళీ KFC చికెన్. ఓకే, సో మొత్తానికి కోళ్ళు మేకలు తినడానికి పుట్టినట్టున్నావు. ఏ టైంలో అయినా ఫట్ ఫట్ అంటావు. నైట్కి నైట్ లేచిపోతే కూడా ఉండదు. ఓకే, అర్జెంటుగా మా ల్యాబ్లోకి వెళ్ళి అది బ్లడ్ రిపోర్ట్ రాసిస్తాను. పొద్దున్న ఏం జరగకుండా వచ్చేసి ఒక బ్లాక్ కాఫీ ఓకే, ఇంకేమి మంచినీళ్ళు, బ్లాక్ కాఫీ ఓకే. ఎర్లీ మార్నింగ్ 8 కల్లా వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి మళ్ళీ 4 AM బిర్యానీ వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే నీ బ్లడ్లో కొలెస్ట్రాల్ 1000ని ఇంకా 10,000 చూపిస్తుంది. సో మేక్ షూర్ దట్ యూ డోంట్ ఈట్ ఎనీథింగ్, కమ్ విత్ ఎంప్టీ స్టమక్. డాక్టర్ గారు ఏమన్నారే ఏమో నాకేం అర్థం కావట్లేదు. సంగీత నువ్వు చెప్పు. ఏమీ తినకుండా రాండి,
ఏమైనా తిని వస్తే బ్లడ్ రిపోర్ట్ యాక్యురేట్గా ఉండదు. అబ్బా ఏం చక్కగా చెప్పావా, వండర్ఫుల్. నా ఐ లవ్ యూ. ఓకే, సో బాబు, నీ బ్లడ్ రిపోర్ట్ చూసిన తర్వాత నీకు స్టాటిన్ డ్రగ్స్ ఇవ్వాలా, ఏ డ్రగ్స్ ఇవ్వాలా, ముందు కొలెస్ట్రాల్ తగ్గించాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ఇవన్నీ ఆపేసేయాలి. ఎందుకంటే నువ్వు చూస్తే యంగ్గా ఉన్నావు. పిల్లలు 4వ తరగతి 6వ తరగతి అన్నా అసలు నీకు పైలోకాలకు వెళ్ళిపోవాలని ఉందా ఏంటి? అక్కడ పెళ్ళింగ్ చేసుకున్నావు లేదా? బ్లడ్ రిపోర్ట్ వచ్చింది కదరా. ఓకే, ఇన్సూరెన్స్ ఉందా సంగీతాలకి? ఏముంది, ట్రావెలర్స్ ఇన్సూరెన్స్ అంట. ట్రావెలర్స్ ఇన్సూరెన్స్ అదే దగ్గు జలుబు బ్లడ్ రిపోర్ట్కి అయితే ఓకే, కానీ దానికి మించి పనికి రాదు. సర్లే, ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని దగ్గర ఇండియా డాక్టర్స్కి రికమెండ్ చేద్దాం. ఎందుకంటే డెఫినెట్గా ఆయన హీస్ కన్ గో త్రూ ద న్యూక్లియర్ టెస్ట్. వాడికి 90% బొక్కలు పడినాయి, ఎక్కడ మొత్తం పైపులన్నీ ఎగిరిపోయి ఉంటాయి ఈ దెబ్బకి. వినేవాళ్ళకి చెప్తున్నాను, డోంట్ ఈట్ ఫ్రైడ్ మీట్, రోడ్ సైడ్ మీట్. దట్స్ కన్ షార్టన్ యువర్ లైఫ్ పీరియడ్. యాక్టివ్గా ఉంటారు మీరు. ఓకే, ఇంట్లో ఎన్నారు పోతే పోయారు, మనకెందుకండి. ఓకే, అలాగే సంగీతం. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్, ఓకే, బ్యాక్ పెయిన్ ఏందా చెప్పు. బ్యాక్ పెయిన్కి నా దగ్గరికి ఎందుకు వచ్చావా? నేల మీద పడుకో, అసలు యోగా చేసిన నేల మీద పడుకో, అదే పోయిద్ది. ఇది అదే హంచ్ బ్యాక్ బెల్ట్ అని ఉంటుంది, అది వేసుకో. పైన షోల్డర్స్ నుంచి వయసు దాకా టైట్ ఫిట్. కార్ తోలుతానండి. ఓకే, కార్ తోలేటప్పుడు వేసుకో. ఆఫీస్కి వెళ్తావా? 8 hours చైర్లో కూర్చోవాలండి. డెఫినెట్గా నువ్వు హంచ్ బ్యాక్ బెల్ట్ వేసుకో. ఈవినింగ్ మాత్రం నేల మీద ఒక కంఫర్ట్ వేసుకొని పడుకో. అవునా సార్, మీరు నేల మీద అంటే నేను నిజంగా నేల మీద అనుకున్నాను సార్. ఇచ్చినట్టుంది, నిజంగా నేల మీద పడుకుంటా. సో నీ బ్యాక్ పెయిన్కి నేను చేసేది ఏం కదా, మరి పెయిన్ఫుల్ కంటే పెయిన్ కిల్లర్స్ వేసుకో. అది మేక్ షూర్ దట్ యూ మెయింటైన్ యువర్ posture with the hunchback belt. That is prescription. అదే అమెజాన్ ఆర్డర్ చేసుకో, హంచ్ బ్యాక్. ఓకే, tighten your seat belts. The back pain is going to be gone within 10 days. ఓకే, ప్లీజ్ $10,000 కట్టాలి. అవునా సార్, దానికి 10,000 సార్. నోరు మూసుకో. ఇక్కడ అంతే మినిమం అది ఛార్జ్. కట్టపోతే ఇక్కడ తీసుకెళ్ళి అరుంధతి చంద్రముఖిలో కూడా వస్తాను. బ్యాక్ పెయిన్ కాదు, మొత్తాన్ని వదిలిసి. అవును, నాకు ఇండియాలో పెద్ద వాళ్ళు చూసండి. ఇండియాలో పెద్ద అది ఎక్కువ మాట్లాడుతున్నాడు. సంగీత సెక్యూరిటీని మీరు లోపల పడేయండి సార్. వద్దులే సార్. ఓకే, make sure that you pay, otherwise you're not going to get out of the clinic. ఓకే, మళ్ళీ ఇక్కడ డబ్బులు బేరాడుతున్నాయి. ఇదాని కూరగాయలు ఫిష్ మార్కెట్ అనుకుంటున్నా, బేరాడుతున్నా. నెక్స్ట్ ఏంటంటే అంత ఫాస్ట్గా చేసేస్తున్నారు. కొంచెం పొలైట్గా మాట్లాడండి పాపం పేషెంట్స్తో. నోరు మూసుకో సంగీత. ఐ నో హౌ టు డీల్ విత్ దామ్. సలహాలు ఇవ్వకు నువ్వు. సరే, నెక్స్ట్ డయాబెటీస్ అంట. ఇదో గ్లోబల్ ఇష్యూ అయిపోయింది. ఏదో గ్లోబల్ వార్మింగ్ లాగా అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ ఇది అసలు నాకు ఈ జనరేషన్ అంతా చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ డయాబెటీస్. ఏమోనండి. ఓకే బాబు, డయాబెటీస్కి ఏమైనా చేసేది? మరి సివియర్గా ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్, తినాలనిపిస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్స్, లేదంటే ట్యాబ్లెట్స్తో బతకాలంటే ట్యాబ్లెట్స్తో బతుకు. బట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో. లేదు సార్, మీరు తగ్గిస్తారని చెప్పి వచ్చాను సార్. వరల్డ్ నెంబర్ 1 డాక్టర్ అని చెప్పారు. ఓకే, తగ్గిస్తాను. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పినట్టు చెయ్యి. అడవుల్లోకి వెళ్ళి క్రియాయోగ చెయ్యి. ఒక ఋష్యశృంగుల్లా బతుకు. అప్పుడే నీ తగ్గింది.
ఓకేనా, చేయగలుగుతా? లేదు